హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్. ఈరోజు వీడియోలో అయితే హ్యాండ్స్ మనం ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా మనం బ్లౌజ్ని స్ట్రైట్గా ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ మనకి హ్యాండ్కి మధ్యలోకి ఇలా హ్యాండ్ మధ్యలోకి షోల్డర్ దగ్గర పెట్టి మనం మధ్యలో నుండి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనము హ్యాండ్కి కర్వ్ అనేది కట్ చేస్తాం కదా, అది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా మనం హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. నేను చూపిస్తా చూడండి. ఇలాగా సేమ్ ఇంకో వైపు కూడా ఇప్పుడు తిప్పేసి మనం హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్ కదా, దీనికి డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే డబల్ స్టిచ్ వేయాలి హ్యాండ్కి. ఇలా ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ ఇట్లా సమానంగా ఇలా చూస్తున్నారు కదా, స్ట్రైట్గా లైన్ మనకి ఏ విధంగా వచ్చిందో ఇలా చూడండి. ఇంకో వైపు కూడా సేమ్ అదే విధంగా మనం ఇక్కడ నేను మార్క్ చేసిన చూస్తున్నారు కదా, అదైతే మనకు ఫ్రంట్ సైడ్ ఇలా హ్యాండ్కి కరువు తీసింది, ఫ్రంట్ సైడ్ వస్తుంది. అదైతే ఇలా చూడండి. ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి ఇలా మధ్యలోకి హ్యాండ్కి మనం కాట్ అనేది పెడతాం కదా, మిడిల్ పార్ట్, అక్కడ నుండి ఇలా మనం జాయింట్ చేసుకుంటూ రావాలి హ్యాండ్ అనేది. ఇలా ఇప్పుడు తిప్పేసి సేమ్ అదే విధంగా ఇంకోవైపు కూడా పాదం అంతా ఖర్చుతోటి సేమ్ ఖర్చు మాత్రం ఒకేలా ఉండాలి. ఎక్కువ తక్కువ ఉంటే మనకి జెయింటింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ ప్లస్ గుర్తు అనేది ఎక్కువ తక్కువ వస్తే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా హాఫ్ ఇంచ్ ఖర్చుతో మొత్తం ఖర్చు అంతా హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి. ఇలా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మనం జెయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనం రెండు సేమ్గా సమానంగా ఇలా చూసుకోవాలి. ఇలా సైడ్ బ్లౌజ్ తోటి మనకి ఫస్ట్ కుట్ట ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా ఇక్కడ మనం బ్లౌజ్ కట్ చేస్తుండగా మనము ఇక్కడ చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, హ్యాండ్ లూజు సేమ్ అదే విధంగా మనకి అక్కడికే వస్తుంది. చూడండి ఒకసారి, ఎక్కువ తక్కువలు కూడా రాకుండా సేమ్ అక్కడికే వచ్చింది. ఇలాగా సేమ్ అదే లైన్ పైన మనం మార్కింగ్ అనేది కుట్ట అనేది రావాలి. కింది సైడ్ కూడా మనం ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మనం సమానంగా స్ట్రైట్గా అయితే వేయాలి కుట్టు. ఒక 2-3 కుట్లు అయితే వేసుకోవాలి. చివర్లో కూడా కుట్ట అనేది వేయాలి. తర్వాత ఎడ్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి, ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇంకో వైపు కూడా అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ చంక లూజు, హ్యాండ్ లూజ్ దగ్గర, చంక లూజ్ దగ్గర, ఉక్స్ పట్టి దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. కుట్టు ఇక్కడ నుండి ఇక్కడ ఇలా మళ్ళీ చంక దగ్గరికి మనం మార్కింగ్ చేసింది వన్ సైడే వస్తుంది కదా, మనకి దాని చాక్ పీస్ మార్క్ ఇక్కడ కూడా మనకి లైట్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా వస్తుందో, సేమ్ ఇదే విధంగా మనం ఇప్పుడు ఇక్కడ కింద మీకు చూపిస్తా చూడండి. ఖర్చు అనేది మనకు ఆపోజిట్ ఉండాలి. పైన ఖర్చు రెండు సేమ్ పైకి ఒకే దిక్కు, ఖర్చు అంతా సేమ్ ఒక దిక్కు వేసుకొని మనం కుట్ట అయితే వేయాలి. ఇలా చూడండి, ఇక్కడ చంక దగ్గర ఖర్చు ఉంటుంది కదా, అది మనకి ఆపోజిట్, కిందిది పైనది రెండు సేమ్ మనకి ఎదురుగా ఒకే దిక్కు ఉండాలి. ఒకటి పైకి ఒకటి కిందికి ఉండకూడదు. ఇలా చూడండి. మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నా. ఇప్పుడు ఇలా మనం ఉక్స్ పట్టి దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ నుండి
ఇలా కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు, లేకుంటే హ్యాండ్ నుండి కూడా మనం జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే మనం జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. సైడ్ జాయింట్లు ఇలా చూడండి, ఇప్పుడు మనకి ఎంత స్ట్రైట్గా వచ్చిందో. ఇలా ఇలా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్ దగ్గర. అలా సేమ్ స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. 4 అన్నా 3 అన్నా మనం సైడ్ జాయింట్లు కుట్లు అనేది వేయాలి. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా వైపు మీకు చూపిస్తా చూడండి వీడియోలో మనకి ఎంత స్ట్రైట్గా వచ్చిందో. ఇక్కడ ప్లస్ మార్క్ కూడా చూడండి. ఇంకో వైపు కూడా చూపిస్తాను. ఎక్స్ట్రాస్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ కార్నర్కి ఒక కుట్టేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో.